హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రీస్టార్ట్ అండ్ రైస్. ఈ వీడియో చేయాల్సి వస్తుందని నేను నా లైఫ్లో అనుకోలేదు. లక్కీ ఈజ్ నో మోర్. ఇది వాడి మెమరీగా, ట్రిబ్యూట్గా షేర్ చేయాలి అనిపించింది. లక్కీ మా పెట్ మాత్రమే కాదు, హీ ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్, అవర్ ఫస్ట్ బేబీ, అవర్ సన్. మా లాస్ట్ 12 years ఆఫ్ లైఫ్లో ప్రతి హ్యాపీ మూమెంట్లో లక్కీ ఉండే. ఇంట్లో ఎవ్రీ కార్నర్లో వాడి మెమరీస్ ఉన్నాయి. ఇంటికి వచ్చినప్పుడు డోర్ దగ్గర వెయిట్ చేయడం, ఆ పక్కన పడుకోవడం, ట్రిప్స్కి రావడం, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ ఇప్పుడు మెమరీస్ అయిపోయాయి. Here's your new gift. Take it. Come on. Take it, buddy. Oh man. Come here. Come down. Get down. Sit down. Sit down. Rest. Perfect. Stand. Hill. Stand. Rest. Good boy. Stand. Hill. Hill. Stand. Sit down. Okay. There's the ball. You're going to grab it. Okay? Jump. ఇప్పుడు చూస్తున్న ఈ ఫొటోస్ అండ్ క్లిప్స్ అన్నీ మా హ్యాపీయెస్ట్ మెమరీస్. ఇవాళకి ఇట్స్ బిన్ 1 week వి లాస్ట్ హిమ్ అండ్ వి మిస్ హిమ్ ఎవ్రీ సెకండ్. వాడి స్మైల్, ఆ ఇన్నోసెన్స్ అండ్ అన్కండిషనల్ లవ్ మళ్ళీ ఎప్పటికీ చూడలేమని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఐ స్టిల్ రిమెంబర్ లక్కీ జస్ట్ 40 days బేబీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుండి వాడి పేరెంట్స్ మేమే. ఆ ఏజ్లో మాకు కూడా అంత మెచ్యూరిటీ లేదు, లైఫ్ అంటే ఏంటో అంత తెలీదు, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, ఒక లివింగ్ బీయింగ్ని కేర్ చేయడం అంటే ఏంటి, ఇవన్నీ లక్కీ వల్లే నేర్చుకున్నాం. యాక్చువల్లీ లక్కీతో పాటు మేము కూడా గ్రో అయ్యాం. ప్రజెంట్ జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది కదా, కానీ అప్పుడు 12 years బ్యాక్ ఇలా లేదు. మా లైఫ్లో చాలా థింగ్స్ సింపుల్గా ఉండేవి అండ్ సమ్హౌ వి వర్ ఆల్ గ్రోయింగ్ టుగెదర్ అండ్ లివింగ్ టుగెదర్. నిజం చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీ, పేషెన్స్, అన్కండిషనల్ లవ్ మాకు లక్కీ వల్లే తెలిసాయి. బికాస్ లక్కీ మా దగ్గరకు వచ్చిన 6 years తర్వాత ఐ గేవ్ బర్త్ టు మై ఫస్ట్ బేబీ. అందుకే మా బాండ్ లక్కీతో అంత డీప్గా ఉంది. అండ్ ఫర్ హిమ్ వి వర్ హిస్ హోల్ వరల్డ్. అండ్ స్లోలీ ఫ్రమ్ లిటరల్లీ నథింగ్ టు సంథింగ్ మా లైఫ్లో ఎన్నో చేంజెస్ జరిగాయి. మేము గ్రో అయ్యాము, మా లైఫ్స్ చేంజ్ అయ్యాయి, మా ఫ్యామిలీలో ఎన్నో జరిగాయి, కానీ లక్కీ మాత్రం కాన్స్టెంట్. మా పక్కనే ఉన్నాడు. మా ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్కి విట్నెస్ లక్కీ. అందుకే ఇది ఇంత పెయిన్ఫుల్గా ఉంది నాకు. అసలు వాడికి ఏమైంది అంటే, కొన్ని మంత్స్ బ్యాక్ సమ్మర్ వెదర్ టెంపరేచర్ చాలా హై ఉంది అని బాడీ క్లీన్ షేవ్ చేయించాము. సో ఇది మేము ఎవ్రీ ఇయర్ చేపిస్తాము, బికాజ్ వాళ్ళకి ఫర్ ఉంటుంది కాబట్టి బాడీ చాలా హాట్ ఉంటుంది. ఈసారి అలా చేయించినప్పుడు టేల్ దగ్గర మాకు ఒక చిన్న మార్బుల్ సైజ్ బంప్ లాగా కనిపించింది. అప్పుడు లక్కీ నార్మల్గానే ఉన్నాడు, అంటే రన్నింగ్, ప్లేయింగ్, ఈటింగ్ అంతా నార్మల్గానే ఉంది, పెయిన్ ఉన్నట్టు అస్సలు అనిపించలేదు. సో అది ఏజ్ రిలేటెడ్ చేంజ్ ఏమో అనుకున్నాము. ఒక 1-2 months తర్వాత దాని సైజ్ కొంచెం పెరిగింది. డాక్టర్ని కన్సల్ట్ అయితే మెడిసిన్స్ ఇచ్చారు, నార్మల్గానే ఉంది. మోర్ ఓవర్ వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా నార్మల్గా ఉన్నాడు. ఎక్కడ కూడా వాడికి డిస్కంఫర్ట్ ఉంది అని మాకు అనిపించలేదు, అండ్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందని అస్సలు అనిపించలేదు. బట్ లాస్ట్ 2 weeksలో సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. స్వెల్లింగ్ చాలా ఫాస్ట్గా పెరిగింది, బ్లీడింగ్ స్టార్ట్ అయింది. బ్లీడింగ్ మాత్రం అస్సలు స్టాప్ అవ్వలేదు. ఎమర్జెన్సీగా డాక్టర్ని ఇంటికి పిలిస్తే మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్తో స్టాప్ చేశారు. బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశాక ఇట్స్ ఎ ట్యూమర్ అని చెప్పారు. అది ఎందుకు వచ్చింది, దానికి స్పెసిఫిక్ రీజన్ ఏమి ఉండదు అని చెప్పారు. సర్జరీ చేయకపోతే కంప్లీట్ బ్లడ్ లాస్ అయిపోయి కొలాప్స్ అయిపోతాడు అని చెప్పారు.
సో ఇమీడియట్లీ మేము సర్జరీకి ప్లాన్ చేసి తీసుకొని వెళ్ళాము. ఇక్కడ చూస్తుంటే వాడు కార్ ఎక్కే స్టేజ్లో కూడా ఉంది. బికాజ్ బ్లీడింగ్ కొంచెం టచ్ అయినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కార్ హైట్, ఆ సీట్ హైట్ వాడు ఎక్కలేడు. సో వీ టుక్ హిమ్ ఇన్ ఆటో. వెళ్ళేటప్పుడు కూడా వాడే నడుచుకుంటూ వెళ్ళాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వాడికి అలా ఉన్నా కూడా హీ వాజ్ యాక్టివ్. టైంకి ఫుడ్, మెడిసిన్స్ అన్నీ తీసుకుంటున్నాడు. సో వీ వేర్ కాన్ఫిడెంట్ సర్జరీ అయిపోయి వాడు ఇంటికి వచ్చేస్తాడు హెల్దీగా అని. మా వర్స్ట్ డ్రీమ్లో కూడా ఇలా అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ సర్జరీ అయిపోతే వాడికి కంప్లీట్గా క్యూర్ అయిపోతాడు, ఇంటికి వస్తాడు, యాక్టివ్గా ఉంటాడు అన్నట్టు అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక కూడా వాడు బాగానే కోఆపరేట్ చేశాడు. అండ్ సెడేటివ్ ఇస్తే కూడా నార్మల్గానే ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇది ఆఫ్టర్ సర్జరీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఆక్సిజన్ పెట్టారు, అబ్జర్వేషన్లో ఉన్నాడు. మాట్లాడుతుంటే హీఈస్ వాచింగ్. వీ వర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు రికవర్, గెట్ టు నార్మల్. సో అలా అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు వాడికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. టూ మచ్ బ్లడ్ లాస్ అయిపోయి అండ్ వీ లాస్ట్ హిమ్. వీ డింట్ ఎక్స్పెక్ట్. లైఫ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. అవర్ హార్ట్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. అసలు అది ఎలా తీసుకోవాలి అని అస్సలు అర్థం కాలేదు. మైండ్కి ఏం ఎక్కట్లేదు. సిపిఆర్ చేశారు, బాగా కొట్టాము, అయినా లేవట్లేదు. అండ్ అలా వెళ్ళిన వాడు ఇలా వచ్చాడు ఇంటికి. డైరెక్ట్ క్రిమేషన్కి తీసుకెళ్ళడానికి మా హార్ట్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంటికి తీసుకొచ్చాం వాడిని. హాస్పిటల్ నుండి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతే మా మైండ్స్కి అసలు అర్థమయ్యేది కాదు. We needed time to realize, time to accept, time to understand, time to digest the fact that Lucky is no more. ఆ నైట్ మొత్తం లక్కీ పక్కనే ఉన్నాం మా ఇంట్లో లక్కీతో వన్ లాస్ట్ టైం. ఇంకా ఎర్లీ మార్నింగ్ క్రిమేషన్కి తీసుకెళ్లారు. ఆ మూమెంట్ అసలు మాటల్లో చెప్పలేం. అండ్ మై హస్బెండ్ పైకి స్ట్రాంగ్గా కనిపించినా నాకు తెలుసు లోపల ఎంత బ్రేక్ అయ్యాడో. లక్కీ లాస్ట్ రైట్స్ అన్నీ తనే చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తన కళ్ళల్లో టీయర్స్ చూసి నా హార్ట్ ఇంకోసారి బ్రేక్ అయింది. ఈ న్యూస్ తెలియగానే నా యంగర్ సిస్టర్, వాళ్ళ హస్బెండ్, పిల్లలు అందరూ వచ్చారు. ఆ నైట్ అంతా మాతోనే ఉన్నారు. మై సిస్టర్ సమ్హౌ హ్యాండిల్డ్ మీ. బట్ వన్స్ నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడే రియాలిటీ స్టార్ట్ అయింది. తెలిసిన వాళ్ళు, వెల్ విషర్స్, లక్కీ థింగ్స్ అన్నీ తీసేయండి, డిస్కార్డ్ చేయండి అని సజెస్ట్ చేశారు. కానీ మేము మెమరీస్ నుండి ఎస్కేప్ అవ్వాలి అని అనుకోలేదు. లక్కీ లేకుండా వాడి థింగ్స్ని టచ్ చేయడం నా లైఫ్లోనే హార్డెస్ట్ థింగ్. వాడి లీష్, కాలర్, గ్రూమింగ్ స్టిక్, మెడిసిన్స్, బౌల్స్, పర్ఫ్యూమ్, షాంపూ, పౌడర్, ఎవ్రీ సింగిల్ థింగ్ నన్ను బ్రేక్ చేశాయి. అందుకే వాటిని క్లీన్ చేస్తున్నప్పుడు కెమెరా ఆన్ చేశాను. ఈ వీడియో జస్ట్ మెమరీస్ కోసం కాదు. మెమరీస్ అయితే ఎప్పుడు ఫేడ్ అవ్వవు, దట్స్ ఇంపాసిబుల్. కానీ ఈ మూమెంట్లో మేము ఫీల్ అవుతున్న పెయిన్, ఈ సఫరింగ్, ఈ ఎంప్టీనెస్, ఈ సైలెన్స్, ఈ హెల్ప్లెస్నెస్, వీటన్నిటిని డాక్యుమెంట్ చేయాలి అనిపించింది. ఈ వీడియో నేను అప్లోడ్ చేసినా కూడా అది అలానే ఉంచుతానా, లేకపోతే ఫ్యూచర్లో డిలీట్ చేస్తానా, లేదంటే ప్రైవేట్గా సెట్ చేసుకుంటానా, ఐ రియల్లీ డోంట్ నో. బట్ అట్ ద మూమెంట్ ఐ రియల్లీ వాంటెడ్ టు డాక్యుమెంట్ ఇట్ అండ్ షేర్ ఇట్. మీలో ఎవరన్నా ఇలాంటి పెయిన్ నుండి ఆర్ ఇలాంటి సిచ్యువేషన్ నుండి డీల్ చేసిన వాళ్ళు ఉంటే మాకు డెఫినెట్లీ అడ్వైస్ చేయండి. ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేసుంటే నేను లాస్ట్ 2 months నుండి వ్లాగ్స్ చేస్తున్నా. ఫేస్ రివీల్ చేయాలి అన్నప్పుడు కొంచెం హెజిటెంట్ ఉండే. ఒక మంచి హ్యాపీ మూమెంట్ వచ్చినప్పుడు నా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాను. కానీ నా వర్స్ట్ డ్రీమ్లో కూడా అనుకోలేదు మా ఫేసెస్, ఫ్యామిలీ పిక్చర్స్ ఇలా షేర్ చేస్తా అని.
బట్ లక్కీ మెమరీస్ షేర్ చేస్తున్నప్పుడు అందులో మేము ఉండకపోవడం ఇంపాసిబుల్. సో ఆ రీజన్ వల్ల ఐ హ్యావ్ షేర్డ్ ఆల్ ద పిక్చర్స్. ఇక్కడ మీరు చూస్తుంటే వాడి టాయ్స్, వాడి థింగ్స్, వాడి లీష్, ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో సైలెన్స్ మాత్రమే ఉంది. అయిను మీలో చూసే వాళ్ళందరూ దీనికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. నిజంగా పెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెయిన్ తెలుస్తుంది. బట్ దట్స్ ఓకే. ఈ బెల్ట్ వాడి కోసం వాడి నేమ్తో కస్టమైజ్ చేయించాము. వాడు చాలా క్యూట్ ఉంటాడు ఇందులో. వీఆర్ మిస్సింగ్ హిమ్ వెరీ బ్యాడ్లీ. వాడి కార్ షీట్, లాస్ట్లో వాడికి డ్రెస్సింగ్ చేసే థింగ్స్, మెడిసిన్స్, కాటన్ బ్యాండెడ్, శానిటైజర్, స్పిరిట్ పౌడర్, లాస్ట్ డే వరకు కూడా అది చేసాము. అండ్ హిస్ షాంపూ, వాడి పర్ఫ్యూమ్, ఇవన్నీ తీయడం, అవన్నీ ఒక దగ్గర పెట్టడం, ఇట్స్ ద హార్డెస్ట్ థింగ్ ఎవర్. వాడు క్యూర్ అవుతాడని అన్ని మెడిసిన్స్ తీసుకొచ్చాము. సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ టోల్డ్ యూ కెన్ ఆల్వేస్ అడాప్ట్ అనదర్ డాగ్. We understand that they are saying this with good intentions. But how do we explain that it's not about replacing a pet? It's about losing a family member. How do you love another pet when a part of your heart is buried with this one? Lucky wasn't just a dog. He was our son. No one can replace 12 years of love, memories, and the bond that we shared with him. Maybe one day our hearts will heal enough to open again. But today we are simply trying to live with the silence he left behind. And ఈ పర్టిక్యులర్ సీన్, వాడు అలా నడుచుకుంటూ వెళ్ళడం అండ్ రిటర్న్లో తిరిగి వచ్చేటప్పుడు ఇలా రావడం నా బ్రెయిన్లో రిపీట్ మోడ్లో నడుస్తూనే ఉంది. ఐ విష్ దెర్ ఈస్ ఎ ఆఫ్ బటన్ టు మై బ్రెయిన్. మీరు చూస్తున్న ఈ ఫొటోస్, వీడియోస్ మా మెమరీస్లో 1% కూడా కావు. 12 ఇయర్స్లో లక్కీ మాకు ఇచ్చిన లవ్, జాయ్, లాయల్టీ, ఇవన్నీ ఫొటోస్ అండ్ వీడియోస్లో క్యాప్చర్ చేయలేము. బట్ ఎవ్రీ మూమెంట్ మా హార్ట్లో ఉంది. మీరు చూస్తుంటే బన్ను, మై సన్, హీ ఈజ్ వెరీ మచ్ అటాచ్డ్ టు లక్కీ. వాళ్ళు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, అన్నీ చేస్తారు. కాకపోతే సమ్వేర్ దే బోత్ లవ్ ఈచ్ అదర్ వెరీ మచ్. వాడు అడిగే క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. హీఈస్ మిస్సింగ్ లక్కీ వెరీ బ్యాడ్లీ. లక్కీ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. Lucky, come. Run. Yes. Yeah. Sinking in, I know this feels right. Catching my breath, moving me like a wildfire, like a wildfire. షేకెన్, మళ్ళీ షేకెన్. హాయ్ లక్కీ. Never the same, never ఏ లక్కీ, పన్నుది రాది. whatever the plan.
ఎక్కడ అయింది? जय बोलो गणेश महाराज की जय। You want how many? 100 each. Okay. Your 100 each. Mummy? Mummy, how many years? 200 years. Daddy? Daddy? Bring me into gold. సో ఇవన్నీ లక్కీ థింగ్స్. ఫుడ్ బాల్స్, వాటర్ బాల్ అండ్ లక్కీ హుడీ, బెల్ట్, టాయ్స్, డ్రెస్, పాస్పోర్ట్ అంటే పెట్స్ లైసెన్స్, అది లీష్, కాలర్, ఎవ్రీథింగ్ అన్నీ ఒక టేబుల్ పైన పెట్టుకున్నాను. ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ మెమరీ బాక్స్ ఫర్ లక్కీ. ఇందులో వాడు రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్, వాడి ఫేవరెట్ టాయ్స్ అన్నీ పెట్టి ఒక మెమరీ బాక్స్ లాగా సేవ్ చేసుకుందామని. ఇంట్లో వాడి థింగ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒకే ప్లేస్లో పెడదామన్నదే మా పాయింట్. వాడి ఫేవరెట్ పిల్లో, టాయ్ అండ్ డైలీ యూజ్ చేసే గ్రూమింగ్ స్టిక్, హుడీ ఇవన్నీ కొంచెం ఆర్గనైజ్గా పెడదామని. అండ్ ఇదొకటి డాగ్ షేప్లో ఉన్న కీ చైన్, అందులో లక్కీ ఫర్ ప్రిజర్వ్ చేసాము. అండ్ దిస్ ఈజ్ లైసెన్స్ ఫర్ పెట్ ఓనర్. అండ్ ఇందులో వాడి వ్యాక్సినేషన్స్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు వాడికి వేసిన వ్యాక్సినేషన్ హిస్టరీ మొత్తం ఉంటుంది. వి ఎన్షోర్డ్ ఎవ్రీ వ్యాక్సిన్ వాడికి ఇప్పించాం సో దాట్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇవన్నీ చూస్తుంటే వాడు లగేజ్ ప్యాక్ చేసి ఎక్కడికో పంపిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇదొక లక్కీ కీ చైన్ వాడి నేమ్తో. ఇవన్నీ ఆల్రెడీ ముందే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ప్యూర్ సిల్వర్ లక్కీ చైన్. సో లక్కీ అని ఉంటుంది. ఇది వాడి సెకండ్ బర్త్డేకి తీసుకున్నాము. సో ఈ చైన్కే మేము వాడి బర్త్డేస్కి కానీ అలా బోస్ అవి పెట్టి వాడికి వేసేవాళ్ళం. చాలా క్యూట్గా అనిపిస్తాడు వాడిని రెడీ చేస్తే. అండ్ దెన్ ఇది వాడిది ఫుల్ బాడీ బెల్ట్. సో వాకింగ్కి హ్యాండిల్ చేయడం కష్టమవుతుందని ఫుల్ బాడీ బెల్ట్ తీసుకున్నాం ఒకసారి. అండ్ దెన్ వాడి లీష్, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే లీష్. అండ్ కాలర్, ఈ లీష్ అండ్ కాలర్ బయట స్టెప్స్ దగ్గర పెట్టేవాళ్ళం. అది చూసి ఎవరైనా ఇంటికి రావాలంటే భయపడేవాళ్ళు. దెన్ వాడి హాస్పిటల్ ఫైల్. అండ్ దిస్ ఈజ్ ద కస్టమైజ్డ్ బెల్ట్.
వాడి బర్త్డే అండ్ నేమ్తో కస్టమైజ్ చేయించాం. అండ్ దెన్ హిస్ డ్రెస్. సో దీనికి బోస్ డిఫరెంట్ 2-3 బోస్ ఉన్నాయి, అవి చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ మెమరీ బాక్స్ ఫర్ లక్కీ. మాకు ఇది మచ్ నీడెడ్ అనిపించింది. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ లక్కీస్ మెమరీస్. అండ్ వాడి ఫుడ్, గ్రేవీ ప్యాకెట్స్, పౌడర్, షాంపూ, పర్ఫ్యూమ్, గట్ పౌడర్, టిక్స్కి స్ప్రే, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫుడ్ అయితే స్ట్రే డాగ్స్కి ఫీడ్ చేస్తాము. అండ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్, వన్ ఆఫ్ మై హౌస్ హెల్ప్ వాళ్ళకు కూడా ఒక పెట్ ఉంది. సో ఐ విల్ గివ్ ఇట్ టు హర్. Whenever we miss Lucky, we will definitely go back to this memory box. And these are our last words to Lucky. Lucky beta, thank you for choosing us as your family. We miss you every second. Every corner of this house reminds us of you. Miss you, Lucky. Until we meet again. We love you so much. అక్కి ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బర్త్డే ఫోటో ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లక్కని పెంచకపోతే, ఇక మనం లక్కని పెంచుకోకపోతే ఇక ఏం చేయాలి? వేరే టాప్ చేసుకుంటే ఇక తీసుకో, ఆడే బెస్ట్. ఏమైంది ఇప్పుడు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు చాలా ఫోటోస్ ఉన్నాయి. నేను ఆడుకుంటా, ఇంకా ఇంకా సెకండ్ అన్నీ చేస్తావు. నువ్వేమో ఉంటూ అన్ని బాబీ చేస్తావు. ఇప్పుడు మనం ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు 4 numbers ఉంటే 3 numbers ఉన్నాం. ఎప్పటి నుంచి ఏం చేయాలి? మిస్ అవుతున్నావా అవన్నీ? వస్తుంటాను. మరి అప్పుడు లక్కీ ఉండే కదా, అప్పుడు ఒక్క మెతుకు అన్న లేదు, బ్లాక్ లేదు, ఏం లేదు. అప్పుడు మంచిగా ఉంది, బ్లడ్డే కావుతుంది. అసలు ఇప్పుడు బ్లడ్ ఎందుకండి, బాల్ ఎందుకు వచ్చింది? అసలు లక్కీకి బ్లడ్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ మొత్తం ఎండిపోయింది, మొత్తం బ్లడ్డే. హెల్త్ బాగాలేదు కదా వాడికి, ఓల్డ్ అయిపోయింది. అసలు అది బాల్ ఎక్కి తాగిన అసలు తెలుసా నీకు? అది చూడాలి, హెల్త్ బాగాలే. కానీ ఇప్పుడేమో లక్కలేదు.